Good afternoon, everybody. We have called to just tell about the role of police during the elections. కొన్ని విషయాల గురించి స్పష్టంగా చెప్పాలని అనుకున్నాము. సో దీంట్లో భాగంగా ఆల్ ద పొలిటికల్ పార్టీస్ ఎవరైతే క్యాంపెయిన్ కానీ డోర్ టు డోర్ క్యాంపెయిన్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ పబ్లిక్ మీటింగ్ ఎనీథింగ్ దే వాంట్ టు డూ దే మస్ట్ టేక్ పర్మిషన్ ఆఫ్ ది రిటర్నింగ్ ఆఫీసర్. అందరూ అనుకుంటున్నారు పోలీస్ వాడే పర్మిషన్ ఇస్తారని. అది ఎట్లా అంటే మీరందరూ వాళ్ళ పొలిటికల్ పార్టీస్ అందరూ కూడా సువిధా యాప్ ద్వారా, సువిధా యాప్ పని చేయకపోతే రిటర్న్గా ఎవరికి ఇవ్వాలి? ఆర్ఓ రిటర్నింగ్ ఆఫీసర్కి ఇవ్వాలి. రిటర్నింగ్ ఆఫీసర్ ఇన్ టర్న్ విల్ ఆస్క్ ఎన్ఓసి ఫ్రమ్ పోలీస్. ఆ పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్ వాళ్ళు ఏం చేస్తారు? దే విల్ వెరిఫై ఆల్ రిలేటెడ్ మ్యాటర్స్. అదే టైంకి వేరే ఎవరైనా ర్యాలీకి పర్మిషన్ పెట్టి ఉన్నారా లేదా, ఆ ప్లేస్లో వాళ్ళ మధ్యలో వాళ్ళ పార్టీ మధ్యలోనే వేరే డిసిడెంట్ గ్రూప్ అంటే ఫ్యాక్షన్ ఏమైనా ఉందా వాళ్ళ పార్టీలోనే, ఇట్లా ఇతర విషయాలన్నీ కూడా పరిగణలో తీసుకొని దెన్ దే విల్ గివ్ అ ఎన్ఓసి టు ది రిటర్నింగ్ ఆఫీసర్, బ్యాక్ టు ద రిటర్నింగ్ ఆఫీసర్. రిటర్నింగ్ ఆఫీసర్ ఈజ్ అ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్. సో ఆయనకి పంపిస్తారు ఎన్ఓసి. ఆర్ దాంట్లో కండిషన్స్ అన్నీ కూడా పెట్టేసి పబ్లిక్ మీటింగ్ కానీ వెహికల్స్కి కానీ ఇటువంటి పర్మిషన్స్ అన్నీ కూడా ఇచ్చిన తర్వాత ద ఫైనల్ పర్మిషన్ లెటర్ ఈస్ గివెన్ బై ది రిటర్నింగ్ ఆఫీసర్ అండి. ఓకే, అదంతా కూడా సువిధా యాప్ ద్వారానే పెట్టాలా. జనరలీ ఇఫ్ సువిధా యాప్ పని చేయలేదు, ఇంటర్నెట్ లేదు, ఎలక్ట్రిసిటీ లేదు, ఇట్లాంటి రకరకాలుగా కారణాలు ఏదైనా ఉంటే దే క్యాన్ గివ్ అ రిటర్న్ పర్మిషన్ లెటర్ పేయింగ్ ద నెసెసరీ ఫీజ్. తర్వాత దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా అంటించి దే హ్యావ్ టు గివ్ ఇట్ టు ద రిటర్నింగ్ ఆఫీసర్. సో ద రిటర్నింగ్ ఆఫీసర్ ఈస్ ద ఫైనల్ అథారిటీ టు గివ్ పర్మిషన్స్ ఫర్ ఎనీ ర్యాలీ, ఎనీ మీటింగ్, డోర్ టు డోర్ క్యాంపెయిన్. కొంతమందికి డౌట్ ఉంది, డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయవచ్చా లేదా పర్మిషన్ లేకుండా. దానికి కూడా యూ హ్యావ్ టు టేక్ పర్మిషన్ అండి. ఎందుకంటే డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసుకొని అందరూ ఇక్కడే వచ్చారనుకోండి, అటువైపు ఒక పార్టీ ఇటువైపు ఒక పార్టీ వాళ్ళు కొట్లాడుకోవచ్చు ఒకటి. సెకండ్, డోర్ టు డోర్ క్యాంపెయిన్ ఇక్కడ చేస్తున్నారు అనుకోండి, అక్కడ టికెట్ ఎవరికి ఇవ్వలేదో ఆయన టికెట్ ఇచ్చిన వాడి మీదే అది. సో ఇట్లాంటి చాలా విషయాలు ఉంటుంది. అన్నిటినీ పరిగణలో తీసుకొని పోలీస్ వాళ్ళు ఎన్ఓసి మాత్రమే ఇస్తారు, కానీ ఫైనల్ పర్మిషన్ ఈస్ గివెన్ బై ది రిటర్నింగ్ ఆఫీసర్. ఇది కాకుండా పొలిటికల్ ఫ్యాక్షన్స్ చిన్నగా ఉంది, అక్కడ వీళ్ళు పర్మిషన్ లేకుండానే వాళ్ళు డోర్ టు డోర్ క్యాంపెయిన్కి వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. ఇదంతా కూడా ముందే పోలీస్ స్టేషన్ రిటర్నింగ్ ఆఫీసర్కి ఇన్ఫార్మ్ చేసేయడం బెటర్. దే కెన్ ఈవెన్ మార్క్ ఎ కాపీ టు లోకల్ పోలీస్ కూడా అదే విషయం గురించి ఒక కాపీ మార్క్ చేసేస్తే వీళ్ళు కూడా ప్రిపేర్గా ఉంటారు. ఎందుకంటే ఆరో దగ్గర నుంచి మళ్ళీ రావడం లేట్ అయింది, ఇట్లాంటి విషయాలు కూడా మా దృష్టికి వస్తూ ఉంది. సో ఏం చేయాలి? ఒక అడ్వాన్స్ కాపీ ఆఫ్ ద రూట్, ప్రోగ్రామ్, టైమ్, ప్లేస్, వార్డ్, మున్సిపాలిటీ, వేర్ ఎవర్ దే ఆర్ గోయింగ్ టు క్యాంపెయిన్, ఆ కాపీ ఒకటి లోకల్ ఎస్హెచ్ఓ కూడా మార్క్ చేసేస్తే ఆయన కూడా రెడీగా ప్రిపేర్డ్గా ఉంటారు విత్ ది ఫోర్స్ అండ్ మెన్ అండ్ మెటీరియల్ రిక్వైర్డ్ ఫర్ అరేంజింగ్ ది బందోబస్త్ ఇన్ దాట్ ప్లేస్. ఇప్పుడు దాకా మేము తీసుకున్న చర్యలు అంతా కూడా ఈ రౌడీ షీటర్స్ మీద అన్నీ కూడా తీసేసుకున్నాము. ఇది కాకుండా ఇప్పుడు రాబోయే రోజుల్లో ఈ పోలింగ్ బూత్స్ ఏదైతే ఉందో ఆ ఏరియాకు సంబంధించిన 200 మీటర్స్ డిస్టెన్స్ ఏదైతే ఉందో దాని అవతలనే దే హ్యావ్ టు కీప్ దేర్ పార్టీ ఆఫీస్ ఏదైతే ఉందో అది కూడా దూరంలో పెట్టాలి, పోలింగ్ బూత్ దగ్గర పెట్టకూడదు. ఇది కూడా అందరూ పాటించాలని ఐ థింక్ దే ఆల్ నో అబౌట్ ఇట్. దే ఆల్సో హ్యావ్ ఎ లీగల్ టీమ్ అండ్ ఆల్ దట్. ఇది కాకుండా మన జిల్లాలో 5 ఆల్రెడీ ఎస్ఎస్టీస్ పని చేస్తున్నాయి. ఏమి ఎస్ఎస్టీ అంటారు? ఎస్ఎస్టీ ఈజ్ అ స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్. సో ఇది ఆల్రెడీ మన బార్డర్ చెక్ పోస్టులుగా ఇంతకుముందు పనిచేసింది. దాన్ని ఇప్పుడు మనం ఎలక్షన్ కోడ్ వచ్చేసింది కాబట్టి ఎస్ఎస్టీ అంటున్నాము. 5 ఆఫ్ దెమ్ ఆర్ ఆల్రెడీ వర్కింగ్. ఇది కాకుండా ఫ్లయింగ్ స్క్వాడ్ అండ్ ఎఫ్ఎస్టీ అండ్ ఎస్ఎస్టీ అంటారు. దీంట్లో ఆర్మ్డ్ కాంపోనెంట్ ఉంటుంది. ఆర్మ్డ్ కాంపోనెంట్ అంటే దాంట్లో మా దగ్గర నుంచి 3 తుపాకీ పట్టుకొని 3 కానిస్టేబుల్స్ విల్ బి దేర్. కానిస్టేబుల్ ఆర్ హెడ్ కానిస్టేబుల్ విల్ బి ఎ పార్ట్ ఆఫ్ ఎఫ్ఎస్టీ యాజ్ వెల్ యాజ్ ఎస్ఎస్టీ. మా కంట్రోల్ రూమ్లో ఉన్న ఇన్స్పెక్టర్ ఎవరికి చెప్తారు? ఎంపీడీఓకి చెప్తారు, హూ ఈజ్ ఎ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్. ఆయనతో పాటు మా కానిస్టేబుల్ ప్లస్ వీడియోగ్రాఫర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు
ఆ స్థలానికి వెళ్ళి సంఘటన స్థలానికి వెళ్ళి ఎక్కడ నుంచి అయితే కంప్లైంట్ వచ్చిందో అక్కడ వెళ్ళి వెరిఫై చేస్తారు. వెరిఫై చేసి కంప్లైంట్ ఎవరికి ఇవ్వాలా, ఎంపీడీఓ, he has to give the complaint to the police station. Then only the FIR is registered under the Model Code of Conduct violation. So everywhere police cannot act independently. Police cannot independently go to any place and do. But if it is a cognizable offense, దొంగతనము, మర్డర్, యాక్సిడెంట్ ఏదైనా జరిగితే అది మా పని అండి. ఎలక్షన్ కోడ్ వచ్చేసింది కాబట్టి డ్యూరింగ్ దిస్ పీరియడ్ ద ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ ఆధ్వర్యంలోనే మా వాళ్ళందరూ కూడా పనిచేస్తారు. దే విల్ గో అకంపెనీ ది ఎంపీడీఓ, వాళ్ళకు సురక్ష ఇవ్వడము, తర్వాత వాళ్ళకు ఇటువంటి విషయాల్లో అసిస్ట్ చేయడానికి పోలీస్ వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా దీనికి సంబంధించి సెంటర్ నుంచి ఆల్రెడీ 2-3 కంపెనీస్ వచ్చేసింది. 2 ఫ్రమ్ సిఐఎస్ఎఫ్, 1 ఫ్రమ్ ఆర్పిఎఫ్. ఆ బలగాలన్నీ కూడా ఇప్పుడు మన విశాఖపట్నం సిటీలో తిప్పుతున్నాము టు కండక్ట్ రూట్ మార్చెస్ ఇన్ వేరియస్ ఏరియాస్ టు ఇన్స్టిల్ కాన్ఫిడెన్స్. తర్వాత మా వాళ్ళని అందరినీ కూడా ఇప్పుడు ఏరియా అంతా డిస్ట్రిబ్యూట్ చేసేసుకొని ప్రతి కాన్స్టిట్యుయెన్సీకి ఒక సీనియర్ ఆఫీసర్ని, పోలీస్ ఆఫీసర్ని కేటాయించడం జరిగింది. దే ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ఆల్ ద ప్రీ పోల్ ఎన్ఫోర్స్మెంట్ వర్క్. దాంట్లో భాగంగా ఈ నాటుసారా, లిక్కర్ డిస్ట్రిబ్యూషన్, ఎనీ కైండ్ ఆఫ్ ఇండ్యూస్మెంట్, ఏదైనా పంపిణీ చేస్తున్నారా, శారీ, బట్టలు, గిన్నెలు, వాట్ ఎవర్ ఆల్ దీస్ థింగ్స్, వీటన్నిటి మీద కూడా నిఘా పెట్టుకొని వీఆర్ వాచింగ్ వాట్ ఆల్ ఈస్ హ్యాపెనింగ్. ఇది కాకుండా దెర్ ఈస్ వన్ ఎంసీఎంసీ, దట్ ఈస్ మీడియా సెల్ మానిటరింగ్ సెంటర్ అండి. మీడియా సెల్ మానిటరింగ్ సెంటర్. సో సోషల్ మీడియాలో టీవీలో ఇదంతా కూడా వాట్ ఎవర్ ఈస్ కమింగ్ అండ్ హ్యాపెనింగ్ అదంతా కూడా చూస్తారు, వెదర్ ఇట్ ఈస్ అ వయలేషన్ ఆఫ్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఆర్ నాట్. సో దాంట్లో కూడా ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ ఉంటారు. ఆయన ఏదైనా కంప్లైంట్ ఇస్తే దాని మీద పోలీస్ వాళ్ళు చర్యలు తీసుకుంటారు. సో ద కంప్లైంట్ ఈజ్ ఆల్ ప్రిఫర్డ్ బై ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్స్. సో దే విల్ ప్రిఫర్ అ కంప్లైంట్. దే విల్ సే ఇటువంటి క్లిప్పింగ్, ఇటువంటి స్క్రాలింగ్ ఆర్ సోషల్ మీడియాలో ఇటువంటి పోస్ట్ ఏదైతే వచ్చిందో ఇదంతా కూడా ఎంసీసీ వయలేషన్ అని చెప్పేసి వాళ్ళు ఇచ్చిన తర్వాత దాని మీద పోలీస్ విల్ రిజిస్టర్ ఎఫ్ఐఆర్. ఓకే, సో డైరెక్ట్లీ పోలీస్ వెళ్ళేసి వాళ్ళు ఇష్ట ప్రకారంగా సోషల్ మీడియాలో ఎక్కడో నుంచి ఏదో తీసేసి పెట్టి ఇప్పుడు చేసేది లేదు. సో ద కంప్లైంట్స్ ఫర్ మోడల్ ఎంసీసీ విల్ కమ్ త్రూ ఎంసీసీ టీమ్. ఇప్పుడు ఇంకా మిగతాది మీరు చెప్పినట్టు తెలుసుకోవాలి. అంటే గ్రామస్తులు కొంతమంది ఉన్నారు, వాళ్ళు వేటకి ఇది తీసుకుపోతున్నట్టు తెలిసింది. దట్ ఆల్సో వీ విల్ ఇన్ ద కమింగ్ డేస్ వీ విల్ ప్రచారం చేసి ఏదో ఒక రకంగా సరెండర్ చేయించుకుంటాం. మేము పబ్లిక్ని, పొలిటికల్ పార్టీస్ అందరినీ కూడా కోరేది ఏమంటే, కార్యకర్తలు ఏమైనా అనవచ్చు, బట్ దే షుడ్ నాట్ మేక్ ఎనీ కైండ్ ఆఫ్ ఫాల్స్ కంప్లైంట్స్ అండి. ఏదైనా వెరిఫైబుల్ ఫ్యాక్ట్ ఉండాలి. వెరిఫైబుల్ ఫ్యాక్ట్. విచారణకి ఎవరైనా వెళ్తే అక్కడ వెరిఫైబుల్ ఫ్యాక్ట్. వాళ్ళు కూడా సోషల్ మీడియాలో ఏదైనా చేయాలా అంటే కూడా ఆ విషయాలు కనుక్కొని వెరిఫై చేసి, ఎందుకంటే ఇప్పుడు వెంటనే కంప్లైంట్స్ అన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి వెంటనే వెళ్ళిపోతుందండి. వెళ్ళిపోయిన వెంటనే వాళ్ళు మళ్ళీ మమ్మల్ని కూడా ఇప్పుడే టైం లిమిట్ పెట్టారు కదా, ఇప్పుడే చెప్పినాం కదా, 100 minutesలో తప్పకుండా మేము బై రిటర్న్ ఫ్యాక్ట్స్ ఆర్ రిటర్న్ మెయిల్ వీ హ్యావ్ టు సెండ్ కంప్లైంట్స్, ఎంక్వైరీ చేసేసి వెంటనే చర్యలు తీసుకోవాలి. కాబట్టి వాళ్ళు కూడా మమ్మల్ని ఈ విధంగా అడుగుతారు. సో వెంటనే మేము మళ్ళీ ఫీల్డ్లో వెళ్ళాలి, ఇంతమంది వెళ్ళాలా ఫీల్డ్లో, ఉన్న పని అంతా కూడా వదిలేసి ఇటువంటి కంప్లైంట్స్ వెనక తిరుగుతూ ఉంటే మా ఫోర్స్ అంతా కూడా బాగా డిసిపేట్ అయిపోతుంది. వీ కెన్ నాట్ డూ ద రెగ్యులర్ వర్క్. ఓకే,